రీ రిలీజ్కి బ్లాక్ ప్లస్ 4 థియేటర్లు 3 థియేటర్లు 4 షోలు హౌస్ఫుల్. ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు సెట్ చేసి వదిలేసినారు అనుకో, తరాలు కూడా ట్రెండ్ సెట్ చేస్తారు. చూసుకో, ఖుషి, గబ్బర్ సింగ్, జల్సా, ఇంద్ర, సింహాద్రి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పోకిరి, మహేష్ బాబుది పోకిరి, మురారి కూడా ఇవి 100 ఏండ్ల తర్వాత రిలీజ్ చేసినా కూడా మా తరాలు కూడా చెప్పుకొని వాళ్ళ తరాలు చెప్పుకుంటాయి. ఇదే ఊపే ఉంటుంది. నేను చెప్తాను కదా, 100 ఏండ్ల తర్వాత నువ్వు రీ రిలీజ్ చేయి. డిప్యూటీ సీఎం గారి తాలూకా విఆర్ఎల్, డిప్యూటీ సీఎం గారి తాలూకా అలా నువ్వు డిప్యూటీ సీఎం అయితే అందరూ పవన్ కళ్యాణ్ కోసం ప్రమాణ స్వీకారం కోసం కనీసం 10 దశాబ్దాలు ఎక్కడున్నా సరే ఈ మిజాజ్ నీకు వరకు చేరి మా తమ్మలపల్లి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం, పుంగూరు నియోజకవర్గం మాకు విజిట్ చేయాలని కోరుతూ అన్నా మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. నాన్న నీ పైన మేము చాలా ఆశలు పెట్టుకున్నాం, కనీసం సినిమాలు మాత్రం ఒక్కటి కూడా వదలద్దన్నా. నీ రాజకీయాలు బిజీగా ఉన్నా పర్లే, కనీసం 5 years ఒక్కసారి ఒక సినిమా ఇవ్వడా నీ సినిమా కోసం ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఇంత సెలబ్రేషన్ చూసినారు కదా, ఇక్కడ ఉండేది ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ కి భక్తులే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మనకు గబ్బర్ సింగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా సినిమాకు రావడంతో జరిగింది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగా ఆయన నిజాయితీకి, ఆయన చేసే ప్రజాసేవకి ఆయన గౌరవించి వచ్చిన మేము ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ కానివ్వండి, ప్రతి ఒక్క అభిమాని కానివ్వండి సినిమా కొంచెం జరిగింది. అదొకటి గమనించుకొని మా ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఎంజాయ్ చేసే మాత్రమే వచ్చింటారు, ప్రతి ఒక్క ఫ్యాన్ అంతే. బట్ ఏమంటే ఇప్పుడు మన మదనపల్లి థియేటర్కి వచ్చేసరికి ఈ సునీల్ థియేటర్ యజమాని కరెక్ట్గా లేదు. ఏమంటే ఇంకొక డిసప్పాయింట్ అంటే డోర్ తెరిసేది అంతా చేస్తున్నారు. బట్ ఏమంటే ఎంజాయ్గా ఉండింది, వాళ్ళేం మమ్మల్ని ఏమి ఇదిగా చేయాల. బట్ ఏమంటే ఇంకోటినా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలాగో రాజకీయాలు ఉన్నారు కాబట్టి మన మన మదనపల్లిలో కూడా ఏదో తగినట్టు మదనపల్లి ఒక ఎత్తులో పెడితే ఇంకా మేము హ్యాపీగా భావిస్తాము. 10 మందికి ఉపయోగపడే వ్యక్తి ఆయన. బట్ ఏమంటే మనకు మదనపల్లికి వచ్చేసరికి మదనపల్లిలో ప్రతి ఒక్క మల్టీప్లెక్స్ థియేటర్ ఉన్నలా, మల్టీప్లెక్స్ ఇంతవరకు పడిలా. మల్టీప్లెక్స్ థియేటర్ పడితే కన్నా మనము మా మదనపల్లిలో ఎక్కడ పోయే అవసరం లేదు. ఆ దృష్టిలో పెట్టుకొని కొంచెము మనకి ఇంకా ఈ పండగ జాతర మొదలైపోయింది. ఈ రోడ్ డే మొత్తము జాతర మొదలైపోయింది, గబ్బర్ సింగ్ జాతర. కథ ఏముంది, సించు సాటర్డే హంగామాకు అమ్మ మొగుడు అద్దరిపోతుంది. మనుషులు ఊగరు నాదే అంతా వాళ్ళ పాపం వాళ్ళు థియేటర్లు క్లీన్ చేసుకుని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ వెళ్ళిపోతాయి నాకు తెలిసి వెళ్ళిపోయింటాయి. మదనపల్లిలో 3 థియేటర్లు లిస్ట్ చేసినారు. 3 థియేటర్లు అంటే మొత్తం అన్ని సిద్ధార్థ, ఏఎస్ఆర్, సునీల్ అన్ని థియేటర్లు అన్ని షోలు అయిపోయినాయి. ఒక్క టికెట్ బయట నాకు తెలిసి బ్లాక్లో కూడా బ్రహ్మాండంగా పోతాను. నేను ఎవరో కొంతమంది కొంటాను బ్రహ్మాండంగా పోతాను. రీ రిలీజ్కి బ్లాక్ ప్లస్ 4 థియేటర్లు 3 థియేటర్లు 4 షోలు హౌస్ఫుల్. అది ఏమి బిఫోర్ 3 days బ్యాక్ బుకింగ్ క్లోజ్డ్. ఈ బుకింగ్ చూడలేక వాడు మళ్ళీ ఇంకో థియేటర్ ఎక్స్ట్రా పెంచుకున్నారు. ఇప్పుడు రవి వేసినా కూడా మళ్ళీ వచ్చేస్తారు ప్రజలు, ఖచ్చితంగా వస్తారు. రవికి ఒక షో వేసుకోమని, రవికి ఒక షో వేస్తారా? నేను 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 మగధీర సినిమా 4 షోలు కంటిన్యూగా 4 షోలు చూసిన. ఆఫ్టర్ దట్ ఈరోజే 4 షోలు మళ్ళీ మా ఫ్రెండ్స్ అంతా టికెట్లు బుక్ చేసింది. ఇప్పుడు ఖుషి నాకు 25, నేను చిన్న 8th క్లాస్, నాకు 37 years ఇప్పుడు ఏజ్ అనుకో, 25 ఏళ్ళు అయిపోయా. ఖుషిలో ఓ పాట వస్తుంది దీంట్లో తెలుసు కదా, ఆ పాటకి మళ్ళీ ఊపేస్తుంది. నువ్వు మళ్ళీ ఖుషి రిలీజ్ చేయి, మేము మళ్ళీ దాన్ని ట్రెండ్ సెట్ చేస్తాం. నేను చెప్పిన 6 సినిమాలు 100 ఏండ్లు వాళ్ళ తరాలు అయిపోయినా కూడా, నా తరం అయిపోయినా కూడా ఇదే ఊపే, అదే ట్రెండే, అదే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. బాగుంది సినిమా. జానీ ఇప్పుడు వేస్తే హిట్ అవుతుంది. అప్పుడు లవ్ ఫెయిర్వెల్స్ అంతా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి.
వాళ్ళకి ఆ తిప్పలు ఈ బాధలకి క్లాష్ అయిపోతుంది. ఆరెంజ్ ఎట్లా హిట్ అయిపోయింది అట్లా హిట్ అయిపోతుంది. లవ్ వేరు, పెళ్లి తర్వాత లైఫ్ వేరు. ఈ కొన్ని ఉన్నాయి ట్రెమెండస్ హిట్స్, ఇవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందులో ఈ ఖుషి, గబ్బర్ సింగ్ రమ్మని చూసుకుందాం, దేవుడు వస్తారు.